హలో నమస్తే ఎవ్రీవన్. వేడివేడిగా పూరి అండ్ కూర కర్రీ రెసిపీ కావాలా? సో చేసేద్దాం పదండి. ఒక బంగాళదుంప, ఒక టమాటో అండ్ క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయ ఒకటి, చిల్లీసును, కరివేపాకు అన్నీ ఒక్కొక్క పీసే తీసుకున్నాను. సో మనం తయారు చేయాలన్న కూరకి ప్రాసెస్ ఇంకా స్టార్ట్ చేద్దాం. దానిలో కావాల్సిన శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిరపకాయ. దీనిలో ఇంగువ వెయ్యరు. సో ఈ ఇంగ్రీడియంట్స్ మనం కుక్కర్ ప్యాన్లో పెట్టుకుంటున్నాము. 2 టేబుల్స్ ఆఫ్ స్పూన్ ఆయిల్. ఎందుకు ఎక్కువ అంటే మిగతా కర్రీ కూడా దానిలోనే తిప్పుతాం కాబట్టి. సో తీసుకున్న పోపు అంతా దీనిలో వేసుకొని తిప్పేశాక ఒక చిల్లీ కట్ చేసుకున్నది కరివేపాకు దీనిలో వేసేసుకుందాం. కరివేపాకు కట్ చేయక్కర్లే, యాజ్ ఇట్ ఈస్. ఇంకా ఆనియన్స్ అవి రెడీ అయ్యి టిప్లాడాక ఆనియన్స్ కూడా తీసుకొని దాన్ని కూడా ఇంకా మనం తిప్పుకోవాలి, అంటే కలుపుకుంటూ ఉండాలి. సో ఎక్కడ అడుగండి మాడిపోకుండా. ఇంకా నెక్స్ట్ టమాటోస్. యాక్చువల్లీ టమాటోస్ లాస్ట్లో వేయాలి, నేను మర్చిపోయి ఫస్ట్ వేసేసాను. సో ఏం ప్రాబ్లం లేదు. సో టమాటోలు కూడా దానిలో బాగా మిక్స్ చేశాక ఇంకా అప్పుడు మనం బంగాళదుంప, క్యారెట్స్ రెండు వేసేసుకొని లాస్ట్లోకి మనం కొత్తిమీర వేసుకోవాలి. సో ఆ ఉన్న ఆయిల్ సరిపోయిందా లేదా అని చూసుకొని, అంటే మీరు తీసుకునేది ఎంత క్వాంటిటీ అనేది దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని ఆయిల్ ఎక్కువ తక్కువ అనేది. మా ఇంట్లో 2 టేబుల్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ చాలు కాబట్టి 2 to 3 టేబుల్స్ ఆఫ్ స్పూన్లు నేను ఆయిల్తో కుక్ చేసేస్తున్నాను. సో సాల్ట్ సరిపడా, సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి, అంతేగాని ఎక్కువ వేసేయద్దు. చిటికెడు పసుపు, కొంచెం గరం మసాలా, ఎక్కువ వద్దు. సో గరం మసాలా కూడా ఫర్ టేస్ట్ ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోండి. సో ఇది ఇంకా మిక్స్ చేసేసుకొని అంతా రెడీ అయ్యాక మళ్ళీ అడుగు అంటుతుంది, సో అంటుకోకుండా చూసుకోండి. కొత్తిమీర తీసుకొని దానిలో కలిపేసేయండి, సరిపోతుంది. ఇంక ఇది అయిన తర్వాత బాగా మిక్స్ చేసాము అన్నాక ఒక గ్లాస్ వాటర్. సో మీ కూర ఎంత కావాలి క్వాంటిటీ అనేది, ఒక గ్లాస్ వాటర్ అయితే నాకు చాలు. సో 1 గ్లాస్ ఇది పెట్టుకొని ఇంకా కుక్కర్ ఆన్ చేసేసి జస్ట్ 3 విజిల్స్, 3 అంటే 3 విజిల్స్ రావాలి. సో చూసుకోండి, నాకు 3 విజిల్స్ వచ్చేసినాయి. ఇంకా నేను స్టవ్ ఆపేసేస్తున్నాను. ఈ లోపల ఖాళీగా ఉండడం ఎందుకు, ఒక కప్పు చపాతీ పిండి తీసుకొని ఉప్పు దానికి సరిపడా 1 to 2 టేబుల్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని కలిపితే బాగా మంచిగా వస్తుంది. సో చపాతీ పిండి కలిపేసుకొని మనం పూరీ చేసుకోవాలి. సో బాగా వెల్ మిక్స్ అయిన తర్వాత వాటర్ తీసుకొని వాటర్ పోసి కలుపుకొని, ఎక్కువ పోసేయద్దు మళ్ళీ పాడవుతుంది, మళ్ళీ ఎక్కువ పిండి అవుతుంది, నాకులాగా చేసుకోవద్దు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కలిపినప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ పడినాయి అనమాట వీడియో తీయడంలో. సో మీరు ఆ తప్పు చేయొద్దు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా పిండి వేసాను మొత్తం అటు ఇటు పడేసుకుంటూ. సో లాస్ట్లో కూడా 1 to 2 టేబుల్ ఆఫ్ స్పూన్ ఆయిల్. సో నేను తీసుకొని దానిలో ఎలా పోసానో అలా పోసుకొని మీరు కలుపుకోండి. ఒక 5 to 10 మినిట్స్ దీనికి రెస్ట్ ఇవ్వండి. సో డో మొత్తం సాఫ్ట్గా అవ్వాలి. కుక్కర్ స్టీమ్ తగ్గిపోయింది. ఇంకా కూర ఎలా ఉంది ఏంటనేది చూసేద్దాం. ఓ కూర అంతా చాలా బాగుంది, స్మెల్ ఎంత బాగుందో. సో బాగా మిక్స్ చేశాను, చూశారు కదా ఎలా ఉందో. ఇప్పుడు దీనిలోకి మనం తీసుకోవాల్సిన ద మెయిన్ ఇంగ్రీడియంట్ 2 టేబుల్స్ ఆఫ్ శనగపిండి జల్లించుకొని తీసుకోండి. ఎక్కువ వేసుకుంటే మీకు మళ్ళీ చిక్కపడిపోతుంది. సో దానిలో వాటర్ డైరెక్ట్గా వేసేయచ్చు అంటే వెయ్యొచ్చు, కానీ లంప్స్ వస్తాయి. లంప్స్ రాకుండా ఇలా దానిలో వాటర్ తీసుకొని శుభ్రంగా కలిపేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే పూరీ కూర చాలా బాగుండాలి కాబట్టి. ఇప్పుడు ఇది అంత పలచగా ఉంది, ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న శనగపిండి వాటర్ దానిలో పోసేద్దాము. ఓకే, అసలు వెంటనే చిక్కబడిపోతుంది, మీకు ఎక్కువ టైం కూడా అక్కర్ల. పిల్లలకి బాక్స్ కట్టాలన్నా, మీరు ఆఫీస్కి వెళ్తున్నా సరే ఇది చాలా యూస్ఫుల్ అనమాట. సో చాలా చిక్కబడిపోయింది, టైట్గా ఉంది. ఇది అట్లీస్ట్ 2 మినిట్స్ బాయిల్ అవ్వాలి కాబట్టి నేను అడిషనల్గా దీనిలో ఇంకా ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలా టైట్గా ఉంది. సో మీకు అలానే అవుతాయి. ఇలా కొన్ని నీళ్ళు, ఎక్కువ నీళ్ళు తీసుకోక్కర్లేదు, కొన్ని వాటర్ తీసుకొని పోయండి. పోసి కలిపితే ఇంకా అది మరుగుతూ ఉంటుంది. 2 to 5 మినిట్స్ వరకు చేయొచ్చు. జస్ట్ ఒక 2 మినిట్స్ చాలు. నేను వాటర్ ఎక్కువ పడినాయి నాకు తెలియలేదు. సో 2 మినిట్స్ కాబట్టి ఇంకో 2 మినిట్స్, 4 మినిట్స్ అయినా తీసుకోవచ్చు. సో పక్క పొయ్యి మీద మనం బాండి పెట్టేసుకొని దానిలో నూనె పోసేసుకుందాం. ఇంకా పూరి ఎలానో మనం పిండి అక్కడ పక్కన పెట్టాం కదా, ఇది సిమ్లో పెడదాం. ఇది నూనె వేడెక్కే లోపల మనకి చపాతీ డో రెడీ అయ్యింది. సో ముట్టుకొని చూద్దాం. ఓ చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. సో పూరీలు ఎక్సలెంట్గా వస్తాయి. సో మీది కూడా ఇలా అయిందో లేదో అని చూసుకోండి, ఎందుకంటే
చెయ్యంగానే పిండి కలపంగానే చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. బట్ ఆ ఫ్లఫీనెస్ వస్తే మీకు పూరి చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు స్టార్టింగ్‌లో చూసారు కదా! పూరీలు ఎలా పొంగొచ్చి ఎంత బాగున్నాయి. అది పొంగటానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు డోకి అట్‌లీస్ట్ 5-10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. నేను ఇక్కడ 10-15 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వడం అయింది. ఎందుకంటే నాకు కుక్కర్ రెడీ అవ్వడానికి, ఇక్కడ ఇవన్నీ పనులు చేసుకోవడానికి నాకు సరిపోయింది. సో, రౌండ్స్ ఇంత చిన్న చిన్న రౌండ్స్, ఎందుకంటే నేను చిన్న కడాయి పెట్టుకున్నా, చిన్న బాండీ పెట్టుకున్నా కాబట్టి నాకు దానిలోకి సరిపడా నేను చూసుకోవాలి. మధ్య మధ్యలో కూర తిప్పుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగంటిపోతుంది. ఎందుకంటే శనగపిండి ఏసాం కాబట్టి. సో, అటు అది చూసుకుంటూ, ఇటు ఇది కూడా చూసుకుంటూ ఉండండి. సో, కూర రెడీ అవుతుంది. నూనె వేడెక్కిందా లేదా? ఓకే. నాకు వేడిగా అనిపిస్తుంది. ఇది చిన్నదేసి చూద్దాం ఓకే. రెడీ అయిపోయింది. ఇంక మనం ఈ ఉండలన్నీ తీసేసి పక్కన గిన్నెలో పెట్టేసుకొని, ఇంకొక ఉండ తీసుకొని మనం ఇంక చపాతీని ఒత్తినట్టుగా పూరీని ఒత్తేసుకుందాం. సో, చపాతీ కంటే మనం ఏం చేస్తాం, అది అద్దుకుంటాం. ఇప్పుడు దీనిలో నూనె వేయాలి. నూనె వేసుకుంటే సో, కింద దానికి అంటకుండా ఉంటుంది. చక్కగా అటు ఇటు ఇలా చేస్తే అవ్వదు. పక్కన పెట్టి ఫోర్‌ని ఇలా ఒత్తుకోవాలి. నాకంత పర్ఫెక్ట్‌గా షేప్స్ రావు. ఏదో అలా అలా చేసేస్తున్నాను. సో, దీనికి మన దగ్గర ఒక ఎక్సలెంట్ టెక్నిక్ ఉంది. సో, ఇలా ఒత్తేసుకొని దానికి కావాల్సినంత లావుగాన, పల్చగాన మీరు తినే కన్సిస్టెన్సీలో చూసుకొని ఒత్తుకోండి. ఒత్తిన తర్వాత ఇదిగోండి నా చపాతీ ఇలా తయారయింది. సో, దీనికేంటంటే చిన్ని సైజు కటోరీ తీసుకోండి. సో, రౌండ్ షేప్ కటోరీ తీసుకుంటే దాన్ని అలా ఒత్తేసేసి చుట్టుపక్కల ఉన్న చపాతీ పిండంతా తీసేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఒక షేప్‌లో హోటల్‌లో వాడు ఎలా చేస్తాడో అలా ఉంటుంది. సో, ఇది నా పూరి అనమాట. తీసుకొని ఇంకా ప్లేట్‌లో పక్కన పెట్టుకుంటున్నా. ఇంకా మిగతావన్నీ ఒత్తేసుకుంటే నా పని అయిపోతుంది. సో, మిగతావి కూడా ఒత్తేసుకున్నాను. అయిపోయింది. ఇటు ఈ మధ్యలో 4, 5 సార్లు కూర తిప్పుతూ ఉన్నా. చిక్కపడినట్టుగా నాకు అనిపిస్తుంది. చూద్దాం. చిక్కపడిపోయింది. ఇంకా ఇంకో 2 నిమిషాలు ఉంచాలన్నా ఉంచొచ్చు. మనం పూరీలు వేసే లోపల. ఇందాక అది వేడెక్కిపోయిందని ఆపేసి మళ్ళీ ఆన్ చేశాను. సో, ఇంక ఇది ఆపేసుకోవచ్చు మనం. కూర రెడీ అయిపోయింది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కటోరీలోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నా. ఇంకా పూరి రెడీ వేస్తున్నాను. ఇందాక చిన్న వేసాను. అది అనమాట బ్రౌన్‌గా దానిలో తేలుతూ ఉంది. అంత వేడెక్కిపోయింది నూనె. ఓహో! పూరి సరిగ్గా రాలేదు. అది మరీ చెక్క ముక్కలాగా వచ్చింది. ఇదైనా బాగా వస్తుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఇది కదా మనకు కావాలి. ఇలా కదా మనకి పొంగి రావాలి. హోటల్‌లో వాళ్ళలాగా పూరి పొంగొస్తే అబ్బబ్బబ్బబ్బబ్బా! అసలు ఆ రుచి ఎంత బావుంటుందో. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అసలు తినేయాలన్నంత ఇదిగా ఉంది. సో, మీకు కూడా ఇలాంటి పూరీలు కావాలి అంటే ఫ్లేమ్ హైలో పెట్టుకోండి. పూరి ఇంకా అటు ఇటు తిప్పుతున్నప్పుడు సిమ్‌లో పెట్టేసుకోండి. ఎందుకంటే పూరి వన్స్ పొంగిన తర్వాత మీరు అదే ఫ్లేమ్‌లో ఉంచేస్తే మాడిపోతుంది. మాడిన పూరి టేస్ట్ అంత బాగోదు. సో, అందుకని ఈ మిస్టేక్ మీరు చేయొద్దు. ఎందుకంటే నేను స్టార్టింగ్‌లో అది వేడెక్కిపోయిందని సిమ్‌లో పెట్టేపాటికి ఫస్ట్ పూరి అయితే పొంగి రాలేదు. సో, ఇది నా సెకండ్ పూరి అనమాట. బాగా వచ్చింది. ఇది థర్డ్ పూరి. ఇది ఎలా వస్తుందో ఏంటో చూద్దాం. ఓహ్! ఎక్సలెంట్‌గా ఇది కూడా బాగా వచ్చింది. సో, మళ్ళీ స్టవ్ సిమ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే పూరి పల్టా ఇచ్చిన తర్వాత తిప్పిన తర్వాత మీరు స్టవ్ సిమ్‌లో పెట్టుకొని నెక్స్ట్ పూరి వేసుకునేటప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే బావుంటుంది. సో, వేడి వేడిగా పూరి కూర రెడీ. పూరీలు కూడా రెడీ. ఇంకా అన్ని పూరీలు వేయిచ్చేసేసేసి ఇంక తీసేద్దాం. అబ్బా! ఇంక తిని టేస్ట్ చూసి అసలు ఎట్లా ఉంది అనేది చెప్పడమే. అసలు చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా రెడీ గాయ్స్. నేనైతే తినటానికి రెడీ అయిపోయా. తిన్నాను. చాలా బావుంది.